క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. అభివృద్ధి చెందడము క్రీస్తులో మీ హక్కు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. క్రైస్తవ మతం గురించిన సత్యం ఏమిటంటే, మీరు క్రీస్తుకు మీ జీవితాన్ని ఇచ్చిన క్షణం నుండి మీకు తెలిసినా తెలియకపోయినా మీరు అభివృద్ధిని వారసత్వంగా పొందారు. మీరు అభివృద్ధి చెందడానికి మరియు మీరు చేస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి మీరు క్రీస్తులో రూపొందించబడ్డారు. నేటి వాక్యం ద్వారా క్రీస్తులో అభివృద్ధిని దేవుడు మనకు నియమించిన హక్కు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మానవతీతమైన సమృద్ధితో కూడిన జీవితానికి మన హామీ. క్రైస్తవుడు ధనవంతుడు కావడానికి ప్రయత్నిస్తున్న పేదవాడు కాదు. అయితే ధనవంతుడు క్రీస్తులో తన అమూల్యమైన వారసత్వాన్ని తెలుసుకుంటాడు. అభివృద్ధిని విశ్వసించని క్రైస్తవులు ఉన్నారు. కానీ పైన పేర్కొన్న లేఖనంలో గ్రహించినది మనము అభివృద్ధి చెందాలనేది దేవుని చిత్తమని తెలియజేస్తుంది. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము ఇలా చెప్తుంది: ప్రియులారా, మీ ఆత్మ వర్ధిల్లుతున్నట్లు మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలని మరియు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండాలని మాత్రమే దేవుడు కోరుకోవడం లేదు, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అబ్రహాం సంతానము. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడని బైబిల్ చెప్తోంది. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అతను పశువులు, వెండి మరియు బంగారంలో చాలా ధనవంతుడు. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము. అబ్రహాము వలె మీరు కూడా అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డారు మరియు సమృద్ధిగా ఉన్నారు. మరియు మీరు క్రీస్తు వారైతే మీరు అబ్రహాము సంతానము మరియు వాగ్దానం ప్రకారము వారసులు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము. నీవు దేవుని వారసుడువు మరియు క్రీస్తుతో ఉమ్మడి వారసుడు. కాబట్టి పెద్దగా ఆలోచించటం నేర్చుకోండి. పేదరికం గురించి మాట్లాడటానికి నిరాకరించండి. మీరు పెద్దగా మాట్లాడినప్పుడు మరియు మీ విషయాలలో చలనం లేదా మార్పు ప్రారంభమైనప్పుడు కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న మతపరమైన వ్యక్తులు గొణుగుతారు మరియు కనుబొమ్మలను ఎగరవేస్తారు. దానికి చలించకండి. సమృద్ధి కోసం మీ మార్గం గురించి మాట్లాడుతూ ఉండండి మరియు దేవునిలో మీ అభివృద్ధిని ఆస్వాదిస్తూ ఉండండి. ఇది క్రీస్తు యేసునందు దేవుడు మీకు నియమించిన హక్కు. కాబట్టి ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. విరిగిన లేదా వేచ్ఛగా ఉండడానికి నిరాకరించండి. మీరు దేవుని వాక్యపు వెలుగులో జీవిస్తున్నప్పుడు దానిని మీ రోజువారీ ఒప్పుకోలుగా చేసుకోండి. మరొక విషయం ఏమిటంటే, మీ తోటి సోదరి లేదా సోదరుడు ఆరోగ్యంగా లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని మీరు చూసినప్పుడు సంతోషించండి. సంతోషంగా ఉండండి మరియు అతనితో లేదా ఆమెతో సంతోషించండి. ఎందుకంటే మనము దేవుని పిల్లలుగా పిలువబడ్డాము. ప్రార్థన. తండ్రి, అభివృద్ధి మరియు సమృద్ధి యొక్క జీవితం కోసం నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను పేదరికం మరియు ఓటమిని గురించి మాట్లాడటానికి నిరాకరిస్తున్నాను. నేను అభివృద్ధి మరియు ఆనందం గురించి మాట్లాడాలని ఎంచుకున్నాను. ఎందుకంటే ప్రభువు నా కాపరి, నాకు లేమి కలుగదు. యేసు నామములో ఆమేన్.